హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో విజన్ ఐఎస్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ పీటీ 365 మ్యాగజైన్లో రిమైనింగ్ టాపిక్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ని అయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వీడియోని అక్కడి నుంచి మీరు చూడవచ్చు. సో ఈ వీడియోలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. మనకు మినిస్ట్రీ ఆఫ్ పవర్ అనేది ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ని 2023 సంవత్సరంలో అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అంటే ఏంటి అని అంటే, దీన్ని ఫస్ట్ మనకు ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 సంవత్సరంలో అయితే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 2022 సంవత్సరంలో దీన్ని సవరణ కూడా చేశారు. దీంట్లో కీ హైలైట్స్ ఏంటి అని అంటే, ఇది నేషనల్ స్టీరింగ్ కమిటీని అయితే సెటప్ చేస్తుంది. దీన్నే ఇండియన్ కార్బన్ మార్కెట్ గవర్నింగ్ బోర్డ్ అని కూడా పిలుస్తారు. దీనికి హెడ్గా ఉండేది ఎవరు అని అంటే, మనకు పవర్ అలాగే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీలో ఉన్నటువంటి సెక్రటరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీనికి హెడ్గా ఉండటం జరుగుతుంది. అలాగే ఇది దాని యొక్క ఈ ఇండియన్ కార్బన్ మార్కెట్ యొక్క విధుల గురించి అయితే చూడడం జరుగుతుంది. అలాగే ఈ ఇండియన్ కార్బన్ మార్కెట్కి అడ్మినిస్ట్రేటర్గా ఎవరుంటారు అని అంటే, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అయితే దీనికి అడ్మినిస్ట్రేటర్గా ఉండటం జరుగుతుంది. అలాగే ఈ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంతవరకు తగ్గించాలి, ఇలాంటి టార్గెట్స్ అన్నింటినీ కూడా ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది అయితే సెట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇదే కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్స్ని కూడా ఇష్యూ చేస్తుంది. ఈ ట్రేడింగ్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఈ ట్రేడింగ్ యాక్టివిటీస్ని చూసుకుంటుంది. ఈ ఐసీఎం ఇండియన్ కార్బన్ మార్కెట్కి రిజిస్ట్రీగా గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనేది అయితే ఉంటుంది. సో టోటల్గా ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్లో కీ హైలైట్స్ వచ్చేసి ఇవి. అలాగే ఈ కార్బన్ మార్కెట్స్ అంటే ఏంటి అని అంటే, ట్రేడింగ్ సిస్టమ్ ఇన్ విచ్ కార్బన్ క్రెడిట్ ఆర్ సోల్డ్ అండ్ బాట్. అంటే ఈ కార్బన్ క్రెడిట్స్ని అమ్మడము అలాగే కొనడముకి సంబంధించి ఈ ట్రేడింగ్ సిస్టమ్ని కార్బన్ మార్కెట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫోగ్రాఫిక్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కంపెనీ ఏ అలాగే కంపెనీ బి అనేవి రెండు ఉన్నవి. ఈ కంపెనీ ఏ అలాగే కంపెనీ బికి కొంత లెవెల్ వరకు ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి టార్గెట్గా పెట్టడం జరుగుతుంది. సో ఒక కంపెనీ ఒకవేళ దానికన్నా తక్కువగా ఎమిట్ చేస్తే, అలాగే మరి ఒక కంపెనీ దానికన్నా ఎక్కువగా ఎమిట్ చేస్తే, సో ఈ ఎక్కువగా ఎమిట్ చేసినటువంటి కంపెనీ ఈ తక్కువగా ఉన్నటువంటి ఎమిషన్స్ ఉన్నటువంటి కంపెనీ దగ్గర నుంచి వీటిని అయితే కొనుక్కోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అలాగే దీన్ని ఫస్ట్ టైం వచ్చేసి క్యోటో ప్రోటోకాల్ 1997లో అయితే దీన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కార్బన్ ట్రేడింగ్ అనే దాన్ని క్యోటో ప్రోటోకాల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే నేషనల్ కార్బన్ రిజిస్ట్రీ, దీన్ని యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ దట్ అలౌస్ ద కంట్రీస్ టు ఎఫెక్టివ్లీ మేనేజ్ ద నేషనల్ డేటా అండ్ ప్రాసెసెస్ ఫర్. అంటే ఇది అన్ని దేశాలకు సంబంధించి డేటా అంతా కూడా ఈ సాఫ్ట్వేర్లో అయితే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ప్యారిస్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఈ ఆర్టికల్ 6 ఏదైతే ఉందో, ఇది కంట్రీస్ని వాలంటీర్గా ఈ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడం కోసం కోఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్టికల్ 6లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ కోసం ఈ కోఆపరేషన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ 6లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మిషన్ లైఫ్. ఇది వార్తలు ఎందుకు ఉంది అని అంటే, మేరీ లైఫ్ యాప్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అలాగే ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది అయితే ఈ మేరీ లైఫ్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మేజర్గా యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఎంపవర్ చేయడం కోసం, అలాగే ఈ వాతావరణ మార్పుకు సంబంధించినటువంటి చర్యల్లో
వారి యొక్క పార్టిసిపేషన్ని పెంపొందించడం కోసం దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. అలాగే ఇది మేజర్గా 5 థీమ్స్ కింద అయితే దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి వచ్చేసి సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, రెడ్యూస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ అండ్ అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అనే ఈ 5 థీమ్స్తో దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇంకా ఈ మిషన్ లైఫ్ గురించి చూస్తే, ఈ లైఫ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేది ఈ లైఫ్ యొక్క ఫుల్ ఫామ్. ఇది ఎవరు లాంచ్ చేశారు అని అంటే భారతదేశం లాంచ్ చేసింది. అలాగే దీన్ని లాంచ్ చేసిన ప్లేస్ వచ్చేసి యుఎన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP26. 2021 సంవత్సరంలో మనకు COP కాప్ సదస్సు అనేది 21వ సదస్సు అయితే జరిగింది. అది అక్కడ నరేంద్ర మోడీ అయితే మిషన్ లైఫ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో మనకు భారతదేశంలో దీనికి సంబంధించినటువంటి నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలను చూసుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ వచ్చేసి టు ట్రాన్స్లేట్ ద విజన్ ఆఫ్ లైఫ్ ఇంటూ మెజరబుల్ ఇంపాక్ట్, అంటే ఈ లైఫ్ యొక్క విజన్ని ఈ యూత్లో ఇంపాక్ట్ని క్రియేట్ చేయడము. అలాగే దగ్గరగా 1 బిలియన్ ఇండియన్స్, భారతదేశంలో ఉన్నటువంటి 1 బిలియన్ ఇండియన్స్ లేదా గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి సిటిజన్స్లో ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించి అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించి దాన్ని ప్రిజర్వ్ చేయడం కోసం వాళ్ళలో అవేర్నెస్ని తీసుకురావడము. అది కూడా 2022-27 సంవత్సరంలోపు మినిమం 1 బిలియన్ ఇండియన్స్ని కానీ లేదా గ్లోబల్ సిటిజన్స్ని కానీ ఈ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ మిషన్ లైఫ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి 80% ఆఫ్ విలేజెస్ అలాగే అర్బన్ లోకల్ బాడీస్ అనేవి 2028 సంవత్సరంలోపు ఎన్విరాన్మెంటల్ ఫ్రీ, పర్యావరణ రహితంగా చేయడము, ఇండివిజువల్స్ని కానీ కమ్యూనిటీస్ని కానీ సుస్థిరమైనటువంటి జీవన విధానము సాగించడం కోసము వారిని ఆ వైపుగా నడిపించడం ఈ మిషన్ లైఫ్ యొక్క ఉద్దేశము. సో ఈ లైఫ్ స్టైల్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళని ప్రో ప్లానెట్ పీపుల్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. ఈ లైఫ్లో టోటల్గా 7 థీమ్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి సేవ్ ఎనర్జీ, సేవ్ వాటర్, సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అడాప్ట్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్, రెడ్యూస్ ద వేస్ట్, అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ రెడ్యూస్ ఈ వేస్ట్. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అని అంటే దీనికి సంబంధించినటువంటి కోఆర్డినేటెడ్ మినిస్ట్రీస్ అనేవి దీన్ని చూసుకుంటాయి. అలాగే దీనికోసం ఒక కాంప్రహెన్సివ్ అలాగే నాన్ ఎగ్జాస్టివ్ లిస్ట్ అనేది కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే ఈ లైఫ్ అనే డాష్ బోర్డ్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి రిలేటెడ్ న్యూస్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ EIACP. ఈ EIACP ప్రోగ్రామ్ అనేది రాయ్పూర్లో జరిగినప్పుడు ఇది వరల్డ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే ప్లెడ్జ్ టోటల్గా 12.38 ల్యాక్ అంటే 12,38,000 మంది అయితే ఎన్విరాన్మెంట్ని కన్జర్వ్ చేస్తారు అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ EIACP అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అయితే ఫండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైట్ టు రిపేర్. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఈ ERSOకి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ERSO అని అంటే ఎలక్ట్రానిక్స్ రిపేర్ సర్వీసెస్ అవుట్సోర్సింగ్. ఈ ఇనిషియేటివ్ అనేది ఇండియాని రిపేర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా చేయడం జరుగుతుంది. దీంట్లో మేజర్గా ఈ డ్యామేజ్ లేదా డిఫెక్ట్ అయినటువంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఇండియాకి తీసుకొచ్చేసి అవుట్సోర్సింగ్ మీద వాటిని రిపేర్ చేయడం కానీ అలాగే రీఫర్బిష్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రైట్ టు రిపేర్ ఏంటి అని అంటే కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారికి
చట్టబద్ధంగా పర్చేస్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిపేర్ చేసుకునేటువంటి రైట్ అనేది అయితే ఉంటుంది. దాన్నే మనము రైట్ టు రిపేర్ అని పిలవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి భారతదేశంలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అనేది ఈ రైట్ టు రిపేర్కి సంబంధించి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ రైట్ టు రిపేర్ పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేది దేనికి సంబంధించింది అని అంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటిది. ఇది ఒక పాలసీ ఇన్స్ట్రుమెంట్. దీన్నే మనము షార్ట్కట్లో CBAM అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇదేంటి అని అంటే మనకు ఈ కార్బన్ ఇంటెన్సివ్ గూడ్స్ ఏదైతే ఉంటాయో వాటిని ప్రొడక్షన్ చేసే టైంలో ఈ కార్బన్ ఏదైతే ఎమిట్ అవుతుందో దాని మీద ఒక ఫెయిర్ ప్రైస్ అనేది ఈ యూరోపియన్ యూనియన్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈ మెకానిజంని కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంటే ఏదైనా ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అవి యూరోపియన్ యూనియన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, సో ఒకవేళ ఆ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు కార్బన్ అనేది ఎమిషన్ జరుగుతుంది కదా, ఆ కార్బన్ ఎమిషన్ ఎక్కువగా జరిగి ఉంటే వాటికి సంబంధించినటువంటి మనీని అయితే ఇక్కడ పే చేయాల్సి ఉంటుంది. అండర్ దిస్ ఇంపోర్టర్స్ మస్ట్ పర్చేస్ ద కార్బన్ సర్టిఫికేట్ ఈక్వాలెంట్ టు ద EU కార్బన్ ప్రైజింగ్ రూల్స్. అలాగే ఒకవేళ ఇట్లా నాన్ EU మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారు యూరోపియన్ యూనియన్లోకి ఈ ప్రోడక్ట్స్ని తీసుకొస్తున్నప్పుడు, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నాన్ యూరోపియన్ యూనియన్ మెంబర్స్ ఒకవేళ ఆ కంట్రీస్లో కనుక మనీ పే చేసి ఉన్నట్టయితే వాటిని ఇక్కడ కొంత లయబిలిటీగా అయితే చూపించుకోవచ్చు. సో ఇది మనకు అక్టోబర్ 2023 నుంచి అయితే ప్రారంభించడం జరిగింది. సో దీన్ని WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్కి అనుగుణంగా అయితే దీన్ని రూపొందించడం జరిగింది. అలాగే ఇది భారతదేశానికి ఒక నాన్ టారిఫ్ బ్యారియర్ లాగా అయితే ఇది వర్క్ చేస్తుంది. అంటే ఇది అంతర్జాతీయ వర్తకానికి ఒక బ్యారియర్ లాగా అయితే ఇది ఉంటుంది. సో ఇందులో అన్ని గూడ్స్ అయితే కవర్ చేయరు, కొన్ని గూడ్స్ మాత్రమే ఈ CBAM కిందకు వస్తాయి. ఐరన్, స్టీల్, సిమెంట్, అల్యూమినియం, ఫర్టిలైజర్, ఎలక్ట్రిసిటీ ఇలాంటి గూడ్స్కి ఈ CBAM అనేది వర్క్ అవుతుంది. దీన్ని యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఫిట్ ఫర్ 55 ప్యాకేజ్కి సంబంధించి దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఫిట్ ఫర్ 55 ప్యాకేజ్ అంటే ఈ నెట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటే గ్రీన్ హౌస్ వాయువుల్ని 2030 సంవత్సరానికి 55% అంటే 1990 సంవత్సరం లెవెల్ నుండి 2030 సంవత్సరానికి 55% తగ్గించాలి అని చెప్పేసి ఈ టార్గెట్ యూరోపియన్ యూనియన్ అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే 2050 సంవత్సరానికి నెట్ జీరో ఎమిషన్స్గా అవతరించాలి అని చెప్పేసి పెట్టుకుంది. దీన్నే ఫిట్ ఫర్ 55 ప్యాకేజ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే ఈ కార్బన్ మార్కెట్ రిఫార్మ్స్, వేరే కార్బన్ మార్కెట్ రిఫార్మ్స్ ఏంటి అని అంటే సోషల్ క్లైమేట్ ఫండ్, అలాగే రిఫార్మింగ్ ఎమిషన్ ట్రేడింగ్ సిస్టమ్. సో వీటిని కూడా యూరోపియన్ యూనియన్ అయితే అడాప్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇండియా అనేది 2070 సంవత్సరం కల్లా నెట్ జీరోగా అవతరించాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెబ్ట్ ఫర్ క్లైమేట్ స్వాప్. ఇది న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే గ్యాబోన్ అనే కంట్రీ రీసెంట్గా ఈ $500 మిలియన్ సంబంధించి ఈ నేచర్ స్వాప్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో అసలు ఈ క్లైమేట్ స్వాప్ అంటే ఏంటి అని అంటే ఏదన్నా ఒక దేశము వేరే దేశం దగ్గర నుంచి అప్పు కనుక తీసుకొని ఉంటే, సో ఆ తిరిగి అప్పు చెల్లించేటప్పుడు ఈ తీసుకున్నటువంటి నేషన్ అంటే డెబ్టర్ నేషన్ ఏదైతే ఉందో ఇది ఈ అప్పుని ఆ దేశంలో వేరే క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఇనిషియేటివ్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ని ఈ క్రెడిటర్ నేషన్ ఏదైతే
ఈ క్లైమేట్ చేంజ్ మీద ఈ డెప్టర్ నేషన్ ఏదైతే తీసుకొని ఉందో అప్పుని, ఈ డెప్టర్ నేషన్ అనేది క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ మీద అయితే ఆ మనీని లోకల్ కరెన్సీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ క్రెడిట్ అంతా కూడా ఏదైతే దేశం అప్పిచ్చిందో దాని యొక్క అకౌంట్లో అయితే పడుతుంది. సో దీన్ని ఫస్ట్ టైము 1980స్లో లాటిన్ అమెరికాలో అయితే దీన్ని యూజ్ చేయడం జరిగింది. అలాగే ప్రపంచంలో ఫస్ట్ అలాగే లార్జెస్ట్ డెప్ట్ స్వాప్ వచ్చేసి ఈక్వెడార్ అయితే 2023 సంవత్సరంలో చేయడం జరిగింది. ప్రస్తుతం భారతదేశం అయితే ఇలాంటి ఈ డెప్ట్ ఫర్ నేచర్ స్వాప్స్ అనేవి ఇప్పటి వరకు కూడా ఏది కూడా చేయలేదు. అలాగే బ్రెజిల్, మడగాస్కర్, ఫిలిప్పైన్స్ ఇలాంటి దేశాలు కూడా ఈ డెప్ట్ స్వాప్ అనేవైతే చేసి ఉన్నాయి. డెప్ట్ ఫర్ క్లైమేట్ స్వాప్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిడక్షన్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎమిషన్ ఫ్రమ్ షిప్స్. ఈ షిప్స్ నుంచి వచ్చేటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం కోసం ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది ఒక స్ట్రాటజీని అయితే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకున్నది వచ్చేసి మెరైన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ, MEPC80. సో ఇది ఒక IMOకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కమిటీ. మనకు ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి షిప్పింగ్ ఇండస్ట్రీ నుంచి 2.89% అయితే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అయితే వస్తున్నాయి. ఇందులో కార్బన్ డైఆక్సైడ్, బ్లాక్ కార్బన్, నైట్రోజన్ ఆక్సైడ్స్, అలాగే నైట్రస్ ఆక్సైడ్. సో ఇందులో మేజర్గా ఉండే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వచ్చేసి ఇవి. ఇందులో వచ్చేసి ఈ స్ట్రాటజీలో కీ ప్రొవిజన్స్ వచ్చేసి ఎమిషన్స్ని తగ్గించడము, అలాగే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడము. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో 2030 సంవత్సరం కల్లా అట్లీస్ట్ 40% అయితే తగ్గించడము వెన్ కంపేర్ టు 2008. అంటే 2008కి కంపేర్ చేసినప్పుడు 2030 సంవత్సరం కల్లా 40% ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని అయితే తగ్గించాలి అని చెప్పేసి ఈ స్ట్రాటజీలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీరియాడిక్ రివ్యూ అనేది చేయాలి. ఇది ఫస్ట్ టైము 2028 సంవత్సరంలో అయితే ఈ పీరియాడిక్ రివ్యూ అనేది అయితే చేయబోతున్నారు. సో మనకు భారతదేశంలో ఈ షిప్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ అనేది హరిత్ సాగర్ గ్రీన్ పోర్ట్ గైడ్లైన్స్ అనేది అయితే 2023 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. అలాగే IMOకి సంబంధించి ఈ గ్రీన్ వోయేజ్ 2050 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో భారతదేశాన్ని ఫస్ట్ కంట్రీగా అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మ్యారిటైమ్ విజన్ 2030 అనేది ఈ సస్టైనబుల్ మ్యారిటైమ్ సెక్టర్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే భారతదేశము 2030 సంవత్సరం కల్లా ఈ గ్లోబల్ హబ్ ఫర్ గ్రీన్ షిప్పింగ్గా భారతదేశం అవతరించాలని చెప్పేసి అయితే టార్గెట్ పెట్టుకుంది. అలాగే గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అనేది కూడా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. గ్లోబల్ లెవెల్లో క్లైడే బ్యాంక్ డిక్లరేషన్ ఫర్ గ్రీన్ షిప్పింగ్ కారిడార్స్, దీంట్లో ఇండియా అనేది సిగ్నేటరీ కాదు. అలాగే ఫైనాన్సింగ్ సస్టైనబుల్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ రౌండ్ టేబుల్ ఇనిషియేటివ్, గ్లోబల్ మ్యారిటైమ్ టెక్నాలజీస్ కోఆపరేషన్ సెంటర్స్, IMO కేస్, అలాగే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ షిప్ ఆపరేటింగ్ ఇన్ పోలార్ వాటర్. సో ఈ ఇనిషియేటివ్స్ని అయితే గ్లోబల్ లెవెల్లో తీసుకోవడం జరిగింది. భారతదేశానికి సంబంధించి ఈ ఇనిషియేటివ్స్ని అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ సర్వీసెస్. అలాగే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అలాగే ఈ క్రైస్ట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ రెండు కూడా MOU అయితే సైన్ చేయడం జరిగింది. ఈ NFCS ఏంటి అని అంటే దీన్ని భారతదేశం అయితే గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ సర్వీసెస్లో దీన్ని భారతదేశం ప్రపోజ్ చేయడం జరిగింది. 2009 సంవత్సరం నుంచి స్విట్జర్లాండ్, చైనా, జర్మనీ, UK కూడా ఈ NFCSని అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క మేజర్ ఎయిమ్ వచ్చేసి ఈ సైన్స్ బేస్డ్ క్లైమేట్ మానిటరింగ్ అనేది ప్రమోట్ చేయడము, అలాగే ఈ ప్రిడిక్షన్ సర్వీసెస్ని కూడా ఇంప్రూవ్ చేయడము. దీనికి మనకు భారతదేశంలో నోడల్ ఏజెన్సీ వచ్చేసి IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అయితే నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అలాగే ఈ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఇది వరల్డ్ క్లైమేట్ కాన్ఫరెన్స్ 3లో అంటే 2009లో జరిగినటువంటి వరల్డ్ క్లైమేట్ కాన్ఫరెన్స్ 3లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని కోఆర్డినేట్ చేసింది వచ్చేసి వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్.
క్లైమేట్ స్మార్ట్ సొసైటీని అచీవ్ చేయడం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్ అదర్ క్లైమేట్ రిలేటెడ్ టర్మ్స్ అండ్ న్యూస్. మనకు ఇండియా క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్ అనేది ఈ నీతి ఆయోగ్, భారతదేశానికి సంబంధించినటువంటి నీతి ఆయోగ్ అయితే ఇండియా క్లైమేట్ ఎనర్జీ డాష్బోర్డ్ 3.0 అనేది అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ హై లెవెల్ ఛాంపియన్స్, అంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్స్ మధ్యలో వర్క్ని కనెక్ట్ చేయడం కోసం వీటిని అయితే అపాయింట్ చేయడం జరుగుతుంది. రజన్ అల్ ముబారక్ అలాగే నిగర్ అర్పడరాయ్, వీళ్ళు ప్రస్తుతం COP28కి అలాగే 29కి కూడా UN క్లైమేట్ చేంజ్ హై లెవెల్ ఛాంపియన్స్గా అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చి ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ. దీన్ని 2021 సంవత్సరంలో మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అలాగే నేచురల్ గ్యాస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎనర్జీ ట్రాన్సిషన్ పాత్వే, అంటే ఆయిల్ అండ్ గ్యాస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి దేశంలో ఉన్నటువంటి ఈ ఆయిల్ అండ్ గ్యాస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ పాత్వేని అయితే ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి షార్ట్ లివ్డ్ హాలోజన్స్. రీసెంట్ స్టడీ ప్రకారము ప్లానెట్ని అయితే ఈ సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి షార్ట్ లివ్డ్ హాలోజన్స్ని రిలీజ్ చేస్తూ 8 to 10% కూలింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి డీకార్బనైజేషన్. నీతి ఆయోగ్ అనేది రీసెంట్గా టువర్డ్స్ డీకార్బనైజింగ్ ట్రాన్స్పోర్ట్ 2023 ఏ స్టాక్ టేక్ ఆన్ సెక్టోరల్ అంబిషన్ ఇన్ G20 అని చెప్పేసి ఒక పేరుతో రిపోర్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ప్రకారము ఇండియాలో టోటల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వచ్చి 1990 సంవత్సరం నుంచి 2019 సంవత్సరానికి 330% అయితే పెరగడం జరిగింది. డీకార్బనైజేషన్ ప్రాసెస్ అని అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ని అవుట్పుట్ని రిమూవల్ అంటే తీసివేయడం కానీ లేదా తగ్గించడం కానీ వాతావరణంలో నుండి, దీన్నే మనం డీకార్బనైజేషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈ G20 అనేది గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్లో మోర్ దాన్ 80% ఈ G20 కంట్రీస్ అనేవి రెస్పాన్సిబుల్గా ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ ఎమిషన్స్లో 70%, మోర్ దాన్ 70% అనేవి అయితే ఈ G20 కంట్రీస్ రెస్పాన్సిబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి కపుల్డ్ మోడల్ ఇంటర్ కంపారిజన్ ప్రాజెక్ట్ 6 ఎక్స్పెరిమెంట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ మిథైలో 2V మైక్రోబియం బ్యూరటెన్స్ 5GB1C. సో ఇది ఒక బ్యాక్టీరియల్ స్ట్రెయిన్. అలాగే దీన్నే మీథేన్ ఈటింగ్ బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజం అని చెప్పేసి పిలుస్తారు. ఇది ల్యాండ్ ఫిల్స్ కానీ అలాగే ప్యాడీ ఫీల్డ్స్ కానీ ఆయిల్ అండ్ గ్యాస్ వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఈ మీథేన్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఈ మీథేన్ని కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత బయోమాస్ను అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దీన్నే మనము తీసుకువెళ్ళి ఆక్వాకల్చర్ అంటే చేపల పెంపకంలో ఫీడ్గా, దానికి ఫుడ్గా కూడా దీన్ని వాడుకోవచ్చు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నేమ్ ఇచ్చేసి ఈజ్ ఎ డాష్ అని చెప్పేసి ఇస్తారు. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మీథేన్ ఈటింగ్ మైక్రో ఆర్గానిజం. నెక్స్ట్ వచ్చి ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అండ్ లో కార్బన్ హెల్త్ సిస్టమ్. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఈ ఫ్రేమ్వర్క్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఈ హెల్త్ సిస్టమ్ రెసిలియన్స్ని పెంపొందిస్తూ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే నెక్స్ట్ వచ్చి జస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ పార్ట్నర్షిప్ ZP. రీసెంట్గా 2.5 బిలియన్ యూరో ZP డీల్ వాజ్ అనౌన్స్డ్. అంటే ఈ సెనెగల్ అనే దేశానికి ఈ 2.5 బిలియన్ యూరో ZP డీల్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు అనంటే దాని యొక్క ఎనర్జీలో రెన్యూవబుల్ ఎనర్జీని పెంపొందించడం కోసం ఈ డీల్ని అయితే చేసుకోవడం జరిగింది. ఈ ZP అనేది గ్లాస్గోలో జరిగినటువంటి COP26లో అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే సెనెగల్ అనేది సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, వియత్నాం తర్వాత
4వ దేశంగా అయితే ఈ జెడ్పీ డీల్ని అయితే సైన్ చేయడం జరిగింది. ఈ డీల్లో ఇండియా అనేది సిగ్నేటరీ కాదు. ఇందులో డోనర్గా ఉన్నటువంటి కంట్రీస్ వచ్చేసి జపాన్, యుఎస్ఏ, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నార్వే, యూరోపియన్ యూనియన్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ అయితే ఈ జెడ్పీ డీల్లో డోనర్ కంట్రీస్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్. ఈ క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్ అనేది గ్లోబల్ ల్యాండ్స్కేప్ క్లైమేట్ ఫైనాన్స్ 2023 రిపోర్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇది ఫైనాన్స్కి అలాగే పాలసీకి సంబంధించినటువంటి ఒక అడ్వైజరీ ఆర్గనైజేషన్ ఈ క్లైమేట్ పాలసీ ఇనిషియేటివ్ అనేది. దీని యొక్క మిషన్ వచ్చేసి గవర్నమెంట్స్కి హెల్ప్ చేయడము. అలాగే దీనికి టోటల్గా 6 ఆఫీసెస్ అయితే ఉన్నాయి. అందులో బ్రెజిల్, ఇండియా, ఇండోనేషియా, యూకే అలాగే యునైటెడ్ స్టేట్స్. ఆల్రెడీ యుఎన్ఈపీ, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అలాగే కింద ఇచ్చినటువంటి వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఫస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ టాపిక్స్ అనేవి ఇంకో వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్కి కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.